మా చిన్నతనంలో మా అమ్మగారు పాపం ప్రతిరోజు చంద్రశేఖరాష్టకం చదివి బొటనవేలుతో విభూతి పెడుతుండేది. ఒరే ఎక్కడో ఆడతారు, ఆ పుట్టల దగ్గర చెట్ల దగ్గర తిరుగుతుంటారా, మీకు శివరక్ష అంటుండేది ఆవిడ. చంద్రశేఖరాష్టకాన్ని ప్రతిరోజు ఇంట్లో ఎక్కడ చదువుతారో అక్కడ పిల్లలకి రక్షాకవచం ఏర్పడుతుంది, పిల్లల మీదకి ప్రమాదాలు పొంచి రావు. అందుకే మార్కండేయుడు నన్ను రక్షించమని అడగలేదు, నేను శివుడి పాదములు పట్టుకొని ఉండగా నువ్వు నన్ను ఏం చేస్తావని అడిగాడు. చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం, రత్నసానుశరాశనం రజతాద్రిశృంగ నికేతనం, సింజనీకృత పన్నగేశ్వరం అచ్యుతానలసాయకం, క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయైరభివందితం, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అన్నాడు. చంద్రశేఖరమాశ్రయే, నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించి ఉన్నాను, ఆశ్రయించి ఉండగా చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ, యమకింకరులు యముడు నన్నించేస్తారని అడిగాడు. అడిగితే యమధర్మరాజు గారు పాశం తీసి మార్కండేయుడి మెడ మీదకి వేశాడు. మార్కండేయుడు గబగబా వెళ్ళి శివలింగాన్ని కౌగిలించుకున్నాడు. ఆయన కౌగిలించుకుని ఉండగా ఆయన తల శివలింగానికి చీర్చి ఉంది. చీర్చి ఉండగా శివలింగానికి పిల్లవాడి తలకి వేరు చేసి పాశం ఎలా వేస్తాడు? ఆ పాశం వేయడంలో శివలింగంతో కలిపి పడిపోయింది. ఆ పిల్లవాడిని లాగాడు. లాగేటప్పటికే ఆయన వెంటనే చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అని అరిచాడు. అంతే, ఆవిర్భావలింగం అంటారు. ఆ శివలింగంలోంచి ఉద్ధతమూర్తి ఒక్కసారి పైకొచ్చింది. ఆయన అటువంటి స్వరూపంతో వస్తే నిలబడగలిగిన వాడు ఉండడు. ఇంకా రుద్ర కవచంలో ఆయన యొక్క ఘోరస్వరూపంతో లేస్తే ఎలా ఉంటాడో చెప్తారు. ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగదభయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాతంకాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారుద్ర మహారుద్ర వీరభద్రావతార మహాభైరవ కాల భైరవ కల్పాంత భైరవ కపాల మాలాధర ఖట్వాంగ ఖడ్గ చర్మ శూల మృగపాణి జటాధర మృగశూల చండహస్త విషవిభూషణ విష తోమరభూషణ మాం రక్ష రక్ష ప్రజ్వల ప్రజ్వల అపమృత్యు భయం నాశయ రాశయ రోగభయముచ్ఛాదయోచ్ఛాదయ విషసర్పభయం శమయ 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 చోరాన్ మారయ మారయ మమ శత్రువునుచ్ఛాటయోచ్ఛాటయ శూలేన విదారయ విదారయ ఖడ్గేన వ్యపోధయ వ్యపోధయ అని ఆయన భయంకరమైనటువంటి రూపంతో లేస్తే అప్పుడు అడుగుతారు, రోగభయముచ్ఛాదయోచ్ఛాదయ విషసర్పభయం శమయ శమయ మమ శత్రువునుచ్ఛాటయోచ్ఛాటయ చోరాన్ మారయ మారయ అని ఆయన వలన కలగవలసినటువంటి ఫలితాన్ని అడిగి అప్పుడు శివకవచేన మామాచ్ఛాదయాచ్ఛాదయ అని అడుగుతారు. నేను శివకవచం కట్టుకుంటున్నాను మంత్రంతో అంటారు. ఆ శివకవచం కట్టుకుని వచ్చిన వాడు దుర్నిరీక్షుడు, వాడి వంక చూడలేరు ఎవరు, అంతటి శక్తివంతుడై ఉంటాడు. అటువంటి ఘోర రూపంతో పైకి లేస్తాడు. ఆ రూపంతో లేచినప్పుడు చూడగలిగిన వాళ్ళు ఉండరు. అటువంటి రూపంతో శివలింగంలోంచి పైకి లేచాడు. పైకి లేచి తన ఎడమకాలెత్తి యమధర్మరాజు గారి యొక్క గుండెల మీద ఒక్క తన్ను తన్నాడు. తన్నేటప్పటికి ఇంత యమధర్మరాజు గారు కూడా పరమశివుని యొక్క పాదతాడనము చేత నెత్తురుకకి శరీరాన్ని విడిచిపెట్టి పడిపోయాడు.